వేడిగా కారం దోశ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా దోశ మంచిగా రావడానికి ఇలా ఆనియన్తో రుద్దేసుకోండి. తీసుకున్నాక ఇలా మంచిగా నిండుగా 1.5 పోసేసుకొని కొంచెం కొద్దిగా ఎర్ర కారం తీసుకున్నాం. దీన్ని మంచిగా రఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వేసిన వెంటనే ఆయిల్ వేయకండి, స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా? దోశ పోసినాక ఎర్రకారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఎర్రకారం వేసాక ఆయిల్ వేసుకోండి. ఓకేనా? మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఎర్రకారం దోశ? ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఒక హ్యాండ్ని యమ్మీ యమ్మీ ఎర్రకారం దోశ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తే ఇది డబుల్ ఎగ్ దోశ లాగా ఉంది కదా. ఈ ఎర్రకారంలో ఎగ్ కొట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఎగ్ దోశ అంటే, కారం దోశ అంటే ఇలా ఎక్కువ కారం వేసుకొని రుద్దేసుకోవడమే. కారం తక్కువ లైక్ చేసేవాళ్ళు తక్కువ కారం చట్నీ వేసుకొని ట్రై చేయండి. ఉల్లికారం చట్నీ ఇది ఫ్రెండ్స్. ఓకేనా? అడుగు మాడిపోతుంది. మాడిన కారం దోశ ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇలా మాడనివ్వను, వీడియో తీస్తున్నాను కదా. మాడింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. దీన్నే చూడండి, ఎర్రకారం దోశ. మీలో ఎంతమందికి ఇష్టమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇందులోకి నాకు చాలా ఇష్టము ఈ పచ్చి ఎర్రగడ్డలంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.